సారు శనార్థి. హలో. సారు శనార్థి, నమస్తే. నమస్తే నమస్తే, బాగున్నారా? బాగున్నా సార్. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. దేంట్లో? నేను న్యూస్ మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలులో జటపోలులో ఇక మరి మీటింగ్ పెట్టి రాబోయే 2024 కాంచి 2034 దాకా నేనే సీఎం, నేనే ముఖ్యమంత్రి, ఇక మరి కేసీరావు నీ గుండె మీద రాసుకో, నీ కొడుకు గుండె మీద కూడా రాయి అని అంటున్నారు సారు. మరి వాళ్ళ పథకాలు మరి ఆ రకంగా ఉరుకులో పెడుతున్నాయి. మరి ఎట్లా, ఏంది, ఏం కథ? పథకాలు ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? వాళ్ళ ఇంట్లో ఉపయోగపడుతున్నాయి పథకాలు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులో నింపుకోవడానికి పథకాలు ఉపయోగపడుతున్నాయి. మనకు ఉపయోగపడుతున్నాయి. ఏ పేదోడికి వస్తున్నాయి? పేదోడికి సన్న బియ్యం ఇస్తే తినే పరిస్థితి ఉందా? మెత్తగా అవుతుంది. ఏమనలేని పరిస్థితి. ఏమనంటే బెదిరిస్తారు. రేపు రేషన్ కార్డు రాదు, రేపు పెన్షన్ రాదు, ఉన్నది పోతుంది, ఇది పోతుంది, అది పోతుంది, బెదిరిస్తే ఎవడే మౌనంగా ఉంటారు. రైతు బంధు ఎవరికి వేసారు? రుణమాఫీ ఎంత వరకు చేసారు? రైతు బంధు వేస్తే ఎలక్షన్ కోసం వేసారు, 2 బంద్ చేసి వేసిండు. ఇలా ఇండ్లు ఇస్తే పేదవాడికి ఎటు కట్టుకోలేని పరిస్థితి ఇండ్లు. ఇలా ₹1,00,000 ఎక్కువ వేసి కట్టుకుందాం అంటే సడలింపు ఉండదు. నిరుపేదకి ఇస్తే ఇల్లు కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చిన 5 లక్షల ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు ఇవాళ. అందుకే మళ్ళీ అబద్ధాలు ఎక్కువ ఆడుతాడని చెప్పి అన్ని గాలి మాటలు మాడతాని చెప్పి 2వ ముఖ్యమంత్రి అవుతాడు. మరి అంటుగా ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు చేయలేని పని, సన్న బియ్యం మేము ఇచ్చినాము, వాళ్ళు ఇవ్వలేదు. రేషన్ కార్డులు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు వాళ్ళు. బీఆర్ఎస్ 6 లక్షల చిల్లర రేషన్ కార్డులు ఇచ్చినాం, అన్ని ఆన్లైన్ లో శాశ్వరేషన్ మోడ్ లో ఇచ్చినాం. ఈ దొంగలు ఏం చేస్తారు? మా కార్యకర్తకు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఇస్తామని చెప్పి చెప్తారు. ఆ రోజు రైతు బంధు ఇచ్చిన, రుణమాఫీ చేసిన, గురుకుల పాఠశాల ఇచ్చిన, ఆరోగ్యశ్రీ ఇచ్చిన, కేసీఆర్ ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా శాశ్వరేషన్ మోడ్ లో ప్రతి పేదవాడికి, అరుణవాడికి రొటీన్ ఇచ్చినాం. పార్టీ లైన్ చూడలే, అంతా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రతి కార్యక్రమం చేసిన కేసీఆర్ ప్రభుత్వం. తనదేముంది? ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా పొద్దునేసో పోలీస్ స్టేషన్ ఒక వేదిక వాడుకుని డబ్బులు దోచుకునే కార్యక్రమం ఉన్నారు తప్పితే ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ కూడా సిగ్గుపడుతుండే అలా. ఎందుకంటే వానికే న్యాయం జరగలేదు. కొన్ని సందర్భాల్లో వాని దగ్గర ముక్కుపిండి ఇవాళ డబ్బులు వసూలు చేస్తారు, ఇందిరా మిల్లకు డబ్బులు వసూలు చేస్తారు, ఇవాళ పోలీస్ స్టేషన్ పంచాయతీ బదులు డబ్బులు వసూలు చేస్తారు. అందుకనే వాళ్ళకు భయం ఎక్కువై ఈ రోజు స్థానిక ఎలక్షన్లు దాదాపు 18 నెలలు అయింది. ఎందుకు పెట్టలేకపోతున్నా ఎలక్షన్లు? ఎలక్షన్ రానే రైతు బంధు ఎందుకు వేసిండు? ఎలక్షన్ రానే ఇందిరా మిల్ల నడవడం ఎందుకు చేస్తుండు? డిసెంబర్లో ఇస్తాను నోటి 6 నెలలు 7 నెలలు. దసరా పోయింది, ఉగాది పోయింది, ప్రతి సంక్రాంతి పండుగ నాడు. అంటే భయాందోళనలో ఉన్నారు వాళ్ళు, అంతే తప్ప వేరే కార్యక్రమం కాదు. అంతే అంటవా? మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం పక్కా వస్తే ప్రజలు ప్రతి కార్యకర్తనైనా, ప్రతి వ్యక్తినైనా, ప్రతి రైతునైనా, ప్రతి కార్మికునైనా, ఆటో కార్మికుని అడిగినా, మహిళా సోదరుని అడిగినా, ప్రతి ఉద్యోగస్తులు ఎవరిని, సకల జనం ఎవరిని అడిగినా కేసీఆర్ అనేది ఇలా జపం చేస్తారు. మళ్ళీ